ఆకట్టుకునే కథలతో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా వివిధ భాషల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండడంతో చాలా సినిమాలు ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి 5-6 భాషల్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి కానీ అంతకుముందు డబ్బింగ్ ద్వారా ఇతర భాషలు సినిమాలో తెలుగులో రిలీజ్ అయ్యేవి. ముఖ్యంగా తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్ అయ్యేవి. అలా వచ్చిన సినిమాలు మన దగ్గర కూడా మంచి విజయాలు అందుకున్నాయి. అలా వచ్చిన సినిమానే రతి నిర్వేదం. మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయింది. 1970లో భరతన్ అనే రచయిత రాసిన నవల రతి నిర్వేదం ఆధారంగా ఇప్పటికే నిర్మించారు. ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ పేరు శ్వేతా మీనన్. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. శ్వేతా మీనన్ నటి, మోడల్, టెలివిజన్ యాంకర్ గా చేసింది. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచింది. మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. మలయాళం టీవీ షోల్లో కూడా కనిపించింది. ఇక పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా శ్వేతా మీనన్ పై కేసు నమోదైంది. అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. మార్టిన్ అనే వ్యక్తి శ్వేతా మీనన్ పై ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె మాట్లాడుతూ డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని ఆమె చెప్పిందని మార్టిన్ తెలిపారు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అతను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీనిపై శ్వేతా మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.